రైతు మిత్రులకు నమస్కారం అండి. ఎస్కేఆర్ అగ్రికేర్ అండ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నుంచి నేను మీ రమేష్ని. ఈ రోజున నేను ఒక బొప్పాయి తోటలో జీవామృతం స్ప్రే చేస్తున్నటువంటి ఒక రైతు గురించి చెప్పాలనుకున్నాను. ఆ రైతు ఎవరో కాదు, ప్రకృతి వ్యవసాయ రైతు రైతే రాజు నాగరాజు గారి ప్రియ శిష్యుల్లో ఒకరైనటువంటి దేవేందర్ రెడ్డి గారు. ఆ దేవేందర్ రెడ్డి గారు నాగరాజు గారి ప్రియ శిష్యుల్లో ఒక శిష్యుడు. నాగరాజు గారు రైతే రాజు నాగరాజు గారు అనంతపురం జిల్లా సత్యసాయి బాబా ఈ రోజున జిల్లాగా మారింది. సత్యసాయి ఇది. అక్కడి నుంచి నాగరాజు గారి దగ్గర ట్రైనింగ్ అయినటువంటి రైతుల్లో వీరొక రైతు. ఈ వీరు బొప్పాయి మరియు బత్తాయి తోట వేయడం జరిగింది. వీటికి సంబంధించి ఆయన జీవామృతము పిండి ద్రావణాలు కలిపి స్ప్రే చేసుకుంటున్నారు. దాన్ని రూపంగా మనకి ఈ ఫోటోలు గ్రూపులో పెట్టడం జరిగింది. వీటిని మనం ఒక వీడియో తీయడం జరుగుతుంది. ఈ రైతు పేరు కూడా మీకు చెప్తాను. ప్రకృతి వ్యవసాయ రైతు దేవేందర్ రెడ్డి, రామదాస్పేట, గార్లదిన్న మండలం, అనంతపురం జిల్లా. ఈ అనంతపురం జిల్లా రైతు ఈ రోజున బొప్పాయి మొక్కలపై జీవామృతము స్ప్రే చేస్తూ, అలాగే దానిలో మజ్జిగ, పులిసిపోయిన మజ్జిగను కలిపి స్ప్రే చేస్తూ, ఇక్కడ చూడండి బత్తాయి తోటల్లో స్ప్రే చేస్తున్నారు. దీనికి మాత్రం 100%గా పిండి ద్రావణాలు వాడుతున్నారు. పిండి ద్రావణాలు అంటే మనం ఆయిల్ తీయగా వచ్చినటువంటి పిండి, వాటి నుంచి తీసినటువంటి ద్రావణాలని మొక్కలకి న్యూట్రియంట్స్ రూపంలో అందించడం జరుగుతుంది. ప్రతి రైతు కూడాను అన్నదాత సుఖీభవ రైతే దేవోభవ అనే సిద్ధాంతాన్ని నమ్మిన నేను ఇలాంటి రైతుల వీడియోలు పెట్టాలని ఎంతో కుతూహలంగా కోరుకుంటున్నాను. కానీ ఎక్కడెక్కడికో వెళ్ళి వీడియోలు తీయాలంటే అందుబాటులో లేని మనిషిని నేను. కనుక వీరందరూ కూడాను గ్రూప్లో రావడం వల్ల వీటిని నేను ఈ విధంగా మీకు ఫోటోల రూపంలో షేర్ చేసి వీడియోలు మీకు షేర్ చేయడం జరుగుతుంది.